విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి తన అవసరం లేదని భావించిన తర్వాత కూడా తాను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ని కలిసి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి దానిని ఆమోదింపచేసుకుని ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. అధినేత అనేది అధినేతే. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. బాసు వాళ్ళకి చెప్పారు, వాళ్ళు నాకు చెప్పారు, నేను వాళ్ళకి హామీ ఇచ్చాను. వాళ్ళు చెప్పింది నేను ట్వీట్ చేశాను. ఇప్పుడు మరి వాళ్ళు ఎందుకన్నారో వాళ్ళని అడగాలి. అది యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఏం చెప్పారో నాకు కన్వే చేశారో పెద్ద ఆయన మెసేజ్ అదే నేను నా ట్వీట్ రూపంలో పెట్టాను. నేనేమి ఒక్క అక్షరం కూడా నేను దాంట్లో వేరే తప్పుగా రాలేదు. వాళ్ళు ముగ్గురు వచ్చారు, నేను కాకుండా దానికి ముగ్గురు సాక్షులు కూడా ఉన్నారు. అది మాట్లాడినప్పుడు ఆ సాక్షుల పేర్లు మీకు చెప్పను. సార్, చంద్రబాబు గారు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు అని అన్నారు, మరి మీరు ఇంకా చంద్రబాబు గారిని కోరుకుంటున్నారా? అది చెప్పే కదా. ఇప్పుడు నా కాలం నిర్ణయిస్తుంది. నేను ఇండిపెండెంట్ నుంచున్నా, నేను ఎంపీకి గెలుస్తా, అందులో డౌట్ లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని విజయవాడ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. కవిత, బాస్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అంటూనే కేశినేని నాని ఈరోజు టీడీపీ అధినేతకు షాక్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. ఏదైతే తనను పార్టీ దూరం పెడుతూ ఒక నిర్ణయం తీసుకుందో దాని మీద తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు తన నిర్ణయాన్ని ప్రకటించారు. టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నాను, అలాగే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు కూడా అటు ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా తెలియజేశారు. ముఖ్యంగా చూస్తే కనుక నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు ముగ్గురు ప్రతినిధులను పంపించి ఇకపై నీ అవసరాలు పార్టీకి లేదు, పార్టీలో నువ్వు ఎలాంటి కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవడానికి లేదు, అలాగే తిరువూరు సభకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు నువ్వు చేయనవసరం లేదని చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే చెప్పించారో ఆ తర్వాత కేశినేని నాని తీవ్ర మనోవేదనకు గురయ్యారు. పార్టీ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో తనకు ఏదైతే పార్టీ నుంచి వచ్చిన మెసేజ్ను నిన్న ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత అనేక పరిణామాల నేపథ్యంలో తాను ఇండిపెండెంట్గా పోటీ చేసినా సరే గెలుస్తానని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. ఈరోజు పొద్దున్నే టీడీపీ పార్టీకి షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మరొక మారు తన ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించారు. త్వరలోనే లోక్సభ స్పీకర్ను కలుస్తాను, కలిసి తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను, ఆ తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తానని చెప్పి సంచలన ట్వీట్ అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నిర్ణయం ఇటు విజయవాడ రాజకీయాల్లోనే కాదు, టీడీపీలో కూడా ఒక సంచలనంగానే మారిందని చెప్పుకోవచ్చు. అంటే చంద్రబాబు కానీ మిగతా పార్టీ నేతలు కూడా ఇలాంటి నిర్ణయం కేసుని తీసుకుంటాడని ఊహించి ఉంటారు. అయితే పార్టీ తనను దూరంగా పెట్టినప్పుడు తన అవసరం లేదని చంద్రబాబు భావించినప్పుడు తనకు కూడా పార్టీ అవసరం లేదు, తాను కూడా అలాంటి పార్టీలో ఉండనని చాలా స్పష్టంగా చెప్పేశారు. అయితే కేశినేని నాని ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనేది ప్రస్తుతం అందరూ వేచి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన నిన్న కూడా చెప్పారు, తనను నమ్ముకుని కొన్ని వేల మంది అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు, వారందరి సూచనల మేరకే ముందుకు వెళ్తానని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో తనకంటూ కూడా ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న కేశినేని నాని ఇండిపెండెంట్గా బరిలోకి దిగైనా తాను గెలుస్తానంటూ కూడా ఆ సత్తా తనకు ఉందని కూడా ఇప్పటికే చెప్పారు. మరోవైపు ఢిల్లీ వెళ్ళాలంటే ఏ ఫ్లైట్ అయినా ఎక్కొచ్చు, అది పార్టీ ఫ్లైట్ అవ్వచ్చు, ప్రైవేట్ ఫ్లైట్ అయినా అవ్వచ్చు అంటూ కూడా ఒక రకమైన కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే కేశినేని నాని తాజా ట్వీట్తో టీడీపీలో ఒక పెను ప్రకంపనలు సృష్టించిందని చెప్పుకోవచ్చు. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.